రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. రేపు కమిషన్ ముందు 7 చీఫ్ ఇంజనీర్లు, రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు విచారణకు హాజరు కానున్నారు. రేపటి నుంచి 25 మందికి పైగా విచారణ చేయనున్న కమిషనర్ ఎన్డీఎస్ఏ పూణే రిపోర్ట్ కోసం కాళేశ్వరం కమిషన్ లేఖలు రాసింది. దీంతో కమిషన్కు కావాల్సిన సమాచారం ఇస్తామని ఆయా టీమ్స్ తెలిపాయి. కాళేశ్వరం కమిషన్ అడిగిన లాయర్ను ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. రేపు కమిషన్ ముందు 7 చీఫ్ ఇంజనీర్లు, రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు విచారణకు హాజరు కానున్నారు. రేపటి నుంచి 25 మందికి పైగా విచారణ చేయనున్నారు. కమిషనర్ ఎన్డీఎస్ఏ పూణే రిపోర్ట్ కోసం కాళేశ్వరం కమిషన్ లేఖలు రాసింది. దీంతో కమిషన్కు కావాల్సిన సమాచారం ఇస్తామని ఆయా టీమ్స్ తెలిపాయి. కాళేశ్వరం కమిషన్ అడిగిన లాయర్నివ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇక అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కి సంబంధించి ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి మరో తప్ప విచారణ ప్రారంభించనుంది. రేపటి నుంచి దాదాపుగా 25 మందిని విచారించాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. అయితే గతంలో దాదాపు 15 మంది విచారించారు. వారే కాకుండా అఫిడవిట్ రూపంలో చాలా మంది తమకు తెలిసిన సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఎవరైతే అఫిడవిట్ దాఖలు చేశారో వారంతా కూడా ఇప్పుడు నేరుగా బహిరంగ విచారణ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. అందిస్తున్న సమాచారం ప్రకారం రేపు దాదాపు 7 చీఫ్ ఇంజనీర్లను కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్పేసి వారికి జారీ చేశారు. ఇప్పటికే సమాచారాన్ని పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఇంకా బహిరంగ విచారణ ద్వారా మరొకసారి విచారణ చేయాలని చెప్పేసి భావిస్తారు. రేపటి నుంచి జరగనున్న విచారణలో దాదాపు 25 మందికి పైగా ఈ కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి చేశారు. 25 మంది గతంలో చేసిన 15 మంది ఉన్నారు. వీరందరినీ కూడా మరొక విచారణ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. శ్రీకాకుళంలో పరిసర చైర్మన్ పర్యటన మంజూరైపోయి మరొక 2 నెలల పాటు కూడా పదాలు పెరుగుతున్న జరిగింది. అక్టోబర్ 31 వరకు కూడా కమిషన్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అడిగిన సమాచారం మేరకు దాదాపుగా ఎన్డీఎస్ఏ కావచ్చు, అదేవిధంగా పూణే సంబంధించిన ల్యాబ్స్ నుంచి సమాచారం రావాల్సింది. ఎన్డీఎస్ఏ ఇటీవల కాలంలో కాళేశ్వరంకి సంబంధించి గతంలో చేసిన రీసెంట్ సర్వే కావచ్చు, పూర్తి సమాచారాన్ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా కోరడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మరొకసారి లేటెస్ట్ స్పందించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా త్వరలోనే వారికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తామని చెప్పేసి స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో థ్యాంక్ యూ సుధీర్.